ఎస్ కన్న తల్లే ఇలాంటి ఘోరం చేయిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసిందో కన్న తల్లి. ఆమె పేరు అనామిక శర్మ. ఉత్తరాఖండ్లో బీజేపీ నేత. సుమిత్ పట్వాల్ అనే తన లవర్తో పాటు మరికొంతమంది స్నేహితులతో తన కుమార్తెపై అత్యాచారం చేయించింది. మార్చి 2025 వరకు 8 సార్లు ఆ చిన్నారిపై సామూహిక అత్యాచారం జరిగింది. ప్రతి సందర్భంలో తన కుమార్తెకు ఇవన్నీ సాధారణమని చెప్పి ఈ దారుణానికి బలవంతం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హరిద్వార్లోని చిత్ర టాకీస్ లైన్లో అనామిక శర్మ, సుమిత్ పట్వాల్ కలిసి లీజుపై నడుపుతున్న హోటల్లో ఈ అత్యాచారాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రణిపూర్ పోలీస్ స్టేషన్లో సామూహిక అత్యాచారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టు ముందు ఆ చిన్నారి వాంగ్మూలం నమోదు చేయించారు. నిందితుల్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో మాజీ బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలైన అనామిక శర్మ, ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్తో పాటు అతని స్నేహితుడు కూడా లైంగిక దాడుల్లో పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఇక అనామిక శర్మ తన భర్త నుంచి విడిపోయింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. కుమార్తె తల్లితో, కుమారుడు తండ్రితో ఉంటున్నారు. కుమార్తెను తన వద్దే పెట్టుకుని సుమిత్ పట్వాల్తో కలిసి సహజీవనం చేస్తోంది అనామిక శర్మ. బాధితురాలు సుమారు 1 నెల పాటు తన తండ్రి వద్ద ఉండడానికి వెళ్ళినప్పుడు ఆమె పరిస్థితిని తండ్రి గమనించాడు. ఏం జరిగిందో చెప్పాలని తండ్రి అడిగినప్పుడు తన పరిస్థితిని వివరించింది ఆ చిన్నారి. తల్లి చేయిస్తున్న దారుణాలను వెల్లడించింది. దీంతో జూన్ 3, 2025న బాధితురాలి తండ్రి ఆమె రణిపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.